43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని అన్న నందమూరి తారక రామారావు దివ్య ఆశీస్సులతో సంచలనంగా ఆవిర్భవించిన తెలుగుదేశం దేదీవ్యమానంగా వెలుగుతున్నదంటే అందుకు కారణం కార్యకర్తల తిరుగులేని పోరాటం, నిబద్ధత, త్యాగగుణమేనని సీఎం చంద్రబాబు అన్నారు. పీకపై కత్తి పెట్టినా జై తెలుగుదేశం నినాదం తప్ప వేరే మాట వినిపించని గొంతుగా ఉండే కార్యకర్తలున్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం అని అన్నారు. ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్ళీ పుట్టరు. టీడీపీ ఒక సంచలనం, రాజకీయ అవసరం. టీడీపీకి నేను టీం లీడర్ని మాత్రమే, మనం వారసులం మాత్రమే, కానీ పెత్తాందర్లము కాదు అని అన్నారు. టీడీపీని లేకుండా చేస్తామని చాలామంది చెప్పారు, కానీ వాళ్ళే కాలగర్భంలో కలిసిపోయారంటూ సెటైర్లు వేశారు. భావితరాల భవిష్యత్తుకు అండగా నిలిచే పాలసీలు తెచ్చిన జెండా మన పసుపు జెండా అని దేశంలో మరే రాజకీయ పార్టీ కూడా తెలుగుదేశం స్థాయిలో ప్రజల జీవితాలను ప్రభావితం చేయలేదని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు, ఆ తర్వాత అని ప్రతి ఒక్కరు గుర్తించే పరిస్థితి ఉందని, ప్రజల జీవితాల్లో ఆ స్థాయి మార్పులు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబు స్పష్టం చేశారు. కోటికి పైగా సభ్యత్వాలతో అసాధారణ రికార్డు సృష్టించి తెలుగువాడి పౌరుషంలా రెపరెపలాడుతున్న మన తెలుగుదేశం జెండాకు, ఆ జెండా మోస్తున్న కార్యకర్తలకు, నాయకులకు సెల్యూట్ చేస్తున్నానన్నారు.